దేవుని వాక్యంలో నుండి 35వ కీర్తన 27, 28 వచనాలు చదువుకుందాం. Psalm 35 verses 27 and 28. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. ప్రార్థన. పరిశుద్ధానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయన నీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చావు, నీకు వందనాలు. నీవు ఇస్తున్న ప్రతి విధమైన ఆధ్యాత్మిక శారీరక దీవెనలకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో, మా జీవితాలకు చాలిన వాడవో ప్రభా, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన నీ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరచండి, స్థిరపరచండి. నీ ప్రజలకు క్షేమాభివృద్ధిని కలిగి చేసే మాటలు మాత్రమే నా నోట వచ్చినట్లు నీవు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు భక్తుడు ఒక చక్కని మాట రాస్తున్నాడు. అదేంటంటే, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. దేవునికున్న ఒక స్వభావం లేక దేవునికున్న మనస్సు, దేవుని మనసు ఎలాంటిదో ఇక్కడ చాలా చక్కగా ఒక మాట రాస్తున్నాడు. అదేంటంటే, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించేవాడు మన దేవుడు. నీవు దేవుని అంగీకరించిన తర్వాత రక్షింపబడిన విశ్వాసి అయినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్నెందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులగునట్లు ఆయన అధికారమును అనుగ్రహించనని. సో వి బికమ్ గాడ్స్ చిల్డ్రన్ వెన్ వీ ఆర్ సేవ్డ్. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు అనుభవంలోనికి వచ్చిన తర్వాత మనందరము దేవుని పిల్లలము అవుతాం. ఇంకొక దగ్గర కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, పిల్లలమైతే వారసులము అని. నిజమే కదా. ఒక ఇంట్లో పుట్టిన పిల్లలు ఆ ఇంట్లో తండ్రి యొక్క తల్లి యొక్క ఆస్తికి వారు హక్కుదారులు అవుతూ ఉంటారు. ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసులమైన మనము దేవుని పిల్లలం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము, దేవుని కుటుంబంలో వీఆర్ అఫీషియల్ మెంబర్స్ ఇన్ గాడ్స్ ఫ్యామిలీ. దేవుని కుటుంబంలో మనం సభ్యులుగా ఉన్నాం. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, తన భక్తుని తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా. అంటే సింపుల్గా చెప్పాలంటే, గాడ్ ఈజ్ హ్యాపీ వెన్ వీఆర్ హ్యాపీ. గాడ్ ఈజ్ హ్యాపీ వెన్ వీఆర్ హ్యాపీ. మనం ఆనందంగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఆనందించేవాడు. మన నిట్టూర్పులో, మన వేదనలో, మన బాధల్లో కూడా ఆయన కూడా బాధపడతాడు. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభావము లేనివాడు కాడు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ అ హై ప్రీస్ట్ హూ ఇంటర్సీడ్స్ ఫర్ అస్ అండ్ హూ ఆల్సో గోస్ త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్ లైక్ అస్. మనం ఎటువంటి అనుభవాల గుండా వెళ్తున్నామో దేవుడు కూడా మనతో పాటు సహానుభావము కలిగిన దేవుడు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఒకటి మన మనసులో మనం చాలా జాగ్రత్తగా ముద్రించుకోవాలి. ఆ మాట ఏంటంటే, నీవు ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు సౌఖ్యంగా నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నీ క్షేమాన్ని చూచి, నీ ప్రాస్పెరిటీని చూసి, నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ క్షేమ స్థితిని చూసి దేవుడు ఆనందించేవాడు అనే మాట. అయితే చాలాసార్లు మన జీవితాల్లో మనం క్షేమంగా ఉండకపోవడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు, మనం ఆనందంగా లేకపోవడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో అట్ ఎ పర్టిక్యులర్ టైం, ఒక సమయంలో ఏదో ఒక రకమైన సమస్య ఉంటూనే ఉంటుంది. అదొకవేళ ఆర్థిక సమస్య అవ్వచ్చు, ఆరోగ్యపరంగా ఒక సవాల్ అయిండొచ్చు, లేకపోతే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్యలో ఉండే మనస్పర్ధలు అవ్వచ్చు, వాళ్ళిద్దరూ బాగుంటే వాళ్ళ ఇన్లాస్ వలన వచ్చే సమస్యలు, అత్తమామల వల్ల వచ్చే సమస్యలు అయిండొచ్చు, బంధువుల వలన వచ్చే సమస్యలు అయిండొచ్చు, ఆస్తి గొడవలు అయిండొచ్చు. ఒకవేళ ఇవన్నీ బాగుంటే ఉద్యోగంలో ఏవో సమస్యలు ఉంటాయి. సో ప్రతి పరిస్థితిలో మనం బాధపడడానికి, మనం ఆనందించకుండా ఉండడానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కానీ అపవాది ఏం చేస్తుంటాడంటే, మనం బాధపడడానికి ఏ కారణం ఉందో దాన్ని మాత్రమే మనకు చూపిస్తూ ఉంటాడనమాట. మనం ఆనందించడానికి ఉన్న 99 కారణాలను మనకు చూపించకుండా, మనం బాధపడడానికి, మనం టెన్షన్ పడడానికి, మనం దుఃఖపడడానికి, చింతించడానికి ఏ కారణం ఉందో ఆ కారణాన్ని మనం ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు. చాలామంది ఏది చూడకూడదో దాన్నే చూస్తూ, ఏది ఆలోచించకూడదో, ఏది ఆలోచించాల్సిన అవసరం లేదో దాని గురించి మనం ఆలోచన చేస్తూ అనవసరంగా మనం ఆనందించాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనం ఆనందంగా లేనప్పుడు దేవుడు కూడా ఆనందంగా
ఉండడు. ఎందుకంటే తన సేవకుని క్షేమమును చూచి ఆనందించేవాడు అనే మాట చూస్తున్నాం. సో గాడ్ ఈజ్ హ్యాపీ వెన్ యూ ఆర్ హ్యాపీ, గాడ్ రిజాయిసెస్ వెన్ యూ ఆర్ రిజాయిసింగ్. మనం చక్కని చిరునవ్వుతో ఆనందంగా సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి ఆనందిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు వ్రాయడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఏమి తినాలో ఏమి త్రాగాలో, ఇదే తినాలి ఇదే త్రాగాలి అని చాలామందికి చాలా ఆశలు ఉంటాయి కదండి. చూడండి, మనకి చికెన్ బిర్యానీ ఉన్నప్పుడు ఉన్న ఆనందం ఒక రసం ఉన్నప్పుడు ఉండదు, అవునా కదా? భార్యలకు కొన్నిసార్లు ఇంటి యజమానురాలికి అన్ని నిండుగా ఉండాలి కిచెన్లో. ఒక టీ పొడి దగ్గర నుంచి ప్రొవిజన్స్, బియ్యం అన్నీ సమృద్ధిగా కళ్ళ నిండా కనబడ. నాకు అన్నీ నేను తినకపోయినా పర్వాలేదు, నాకు అన్నీ నిండుగా ఉండాలంట. నిండుగా ఉండి బూజు కొట్టి అవి బయటపడేసినా పర్వాలేదు, కానీ అన్నీ ఉండాలన్నమాట. ఏమన్నా అలా తక్కువైపోతూ ఉంటే వీళ్ళలో ఏం బయలుదేరుతుందంటే చింత బయలుదేరుతుంది. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుదుమో కూడా చింత ఉంటుంది. లేటెస్ట్గా ఏమొస్తే అది నా ఒంటి మీద ఉండాలి, అంతేనా? లేటెస్ట్ ఫ్యాషన్, పలానా మూవీలో కొంతమంది మూవీస్ అవి బాగా ఫాలో అయ్యే వారికి ఇది ఉంటుంది. అదేంటంటే పలానా హీరోయిన్ వేసుకున్న శారీ, లేకపోతే పలానా వారు వేసుకున్న ఫ్యాషన్, పలానా హీరో వేసుకున్న కొంతమంది యొక్క డ్రెస్ కాంబినేషన్లు, కలర్ కాంబినేషన్లు కూడా ఫాలో అయిపోతుంటారంట. అంటే ఆ హీరో బ్లూ షర్ట్ వేసుకున్నాడు, క్రీమ్ ప్యాంట్ వేసుకున్నాడు, ఓ నేను కూడా అలాంటిదే కొనుక్కోవాలని దానికోసం ఎన్ని షాపులు తిరుగుతాడో, ఎన్ని ఆన్లైన్ స్టోర్లో వెతికేస్తాడు. అంటే ఏ వస్త్రాలు ధరించుకోవాలో కూడా దాన్ని గురించి కూడా చింత. నిజానికి మనం ఆలోచన చేస్తే వస్త్రాలు అనేవి దేహాన్ని కప్పుకోవడం కొరకే. వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్? వస్త్రాలు అనేవి దేహాన్ని కప్పుకొనుటకు మాత్రమే. సో ఈ వస్త్రాలు చెప్పాలంటే అన్ని విషయాల్లో ట్రెండీగా, లేకపోతే లేటెస్ట్గా, కాస్ట్లీగా, బెస్ట్గా ఏమి ఉండక్కర్లేదు. మనకు చక్కగా బాడీని కవర్ చేస్తూ మనకి చక్కగా చూడ్డానికి కొంచెం డీసెంట్గా ఉంటే సరిపోద్ది. దానికోసం మనం రోజులు సమయం వెచ్చించి అప్పులు అయిపోయి అంతగా డబ్బు ఖర్చు పెట్టేసి మళ్ళీ ఆ అప్పుల భారం అంతా నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. కానీ అపవాది ఈరోజు ఏం చేసేసాడంటే అన్ఇంపార్టెంట్ థింగ్స్ ఏమో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్గా చేసేసి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమో అన్ఇంపార్టెంట్ థింగ్స్ కిందకి మనం కేటగరైజ్ చేసేటట్లుగా మన మనసుని డైవర్ట్ చేస్తాడు. ఆ ప్రాముఖ్యమైనవి ఏంటి అని ఆలోచన చేస్తే ఇదే వాక్యంలో ఉంది చూడండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా. అంటే ఏవి ఇంపార్టెంటో, ఏవి ప్రాముఖ్యమో వాటి మీద మనం మనసు పెట్టకుండా, ఏవి ప్రాముఖ్యం కాదో అంత ఎక్కువగా వాటి మీదే మనం ఎక్కువ ధ్యాస పెట్టి, యాక్చువల్గా మనిషి దేహం కంటే మనిషి లోపలున్న ఆత్మ ఇంకా ప్రాముఖ్యం. కానీ దానికోసం చాలాసార్లు మనం ఆలోచనే చేయం. కొన్నిసార్లు మన స్పిరిట్ క్షీణించిపోయి ఉంటుంది, అంటే ఒక స్కెలిటన్లా అయిపోయి ఉంటుంది. మన ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. ఎంత ఎక్కువ మనం దేవుని వాక్యం చదివితే, ఎంత ఎక్కువగా మనం ప్రార్థనలో గడిపితే, ఎంత ఎక్కువగా దేవుని మాటలు మనం వింటే ఆర్ స్పిరిట్ విల్ బీ ఫెడ్. కానీ చాలాసార్లు ఈ బాడీకి బాగా ఫీడింగ్ ఇచ్చి బాగా పుష్టిగా తయారై హెల్తీగా ఉంటాం, బాగా ఫిజికల్గా బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాం, బట్ స్పిరిచువల్గా ఫిట్నెస్ ఉండదు. స్పిరిచువల్గా ఫిట్నెస్ ఉండడం అంటే ఏంటి? చిన్న శోధన రాగానే పడిపోవడం అంటే ఏంటి? అసలు ఆత్మీయమైన బలమే లేదనమాట. ఆత్మీయంగా ఒక ఫిట్నెస్ లేదన్నమాట. తర్వాత ఆత్మీయంగా నాకు ఎంత బలం ఉంది అంటే, ఒక శోధన వచ్చినప్పుడు నేను తట్టుకోగలుగుతున్నానా? ఒక శ్రమ వచ్చినప్పుడు నేను దేవుని కొరకు నిలబడగలుగుతున్నానా? ఎవరైనా వచ్చి నా విశ్వాసం గురించి ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతున్నానా? నా దేవుని కొరకు నేను సాక్షిగా నిలబడగలుగుతున్నానా? నా దేవుని బిడ్డనని నేను ఒప్పుకోవడానికి నేను గర్విస్తున్నానా, లేకపోతే నేను అదేదో అవమానంగా ఫీల్ అవుతున్నానా? ఇవన్నీ ప్రశ్నలు మనం వేసుకోగలిగితే స్పిరిచువల్ స్టాండింగ్, ఒక రోజులో నేను అసలు దేవుని కోసం ఏమన్నా కేటాయిస్తున్నానా?
దేవుని నేను ఎలా గణపరుస్తున్నాను, ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు మన స్పిరిచువల్ స్టాండింగ్, ఆత్మీయంగా మన స్థితిగతులు ఏంటో మనకి అవగాహన అవుతాయి. కానీ మనం ఎంతసేపు బీరువా నిండా బట్టలు ఉన్నాయా లేదా, ఆ బట్టలన్నీ బాగా ఇస్త్రీ చేస్తున్నాయా లేదా, ఇంట్లో కిచెన్ నిండా అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా, ఆ తర్వాత ఇవి అయిపోగానే లిస్ట్ రాసేస్తూ ఉంటాం కదండి. ఏవి అయిపోగానే అవి కొనాలి, ఇది కొనాలి, ఈ బట్టలు కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలి, ఇవి టైలర్కి ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ లిస్ట్ ఉంటాయి. కానీ ఆత్మీయ జీవితం విషయంలో ఏ లిస్టు ఉండదు మనకి. ఇలా వచ్చి విని వెళ్ళిపోయాక అమ్మో ఇదే చాలా ఎక్కువ అనుకుంటాం కదండి. సో దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను డోంట్ వరీ, do not worry about what you eat, what you drink and also what you wear. కొంతమంది తమ ఎత్తును గురించి కూడా చింతిస్తూ ఉంటారంట, తెలుసా మీకు? కొంతమంది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అది రోజులో ఒక్కసారైనా వస్తుంది ఆ చింత ఏంటంటే, అయ్యో నేను ఇంతున్నానేంటి, ఇంకొక ఇంచు పెరిగితే ఎంత బాగుండు, ఇంకొక 2 ఇంచులు పెరిగితే. చింతించటం వలన 1 ఇంచన్నా పెరుగుతారండి. హైట్ ఉన్న వాళ్ళకి అది ఇంకో ప్రాబ్లం, ఆ తల అంతా ఎల్లన్నిటికీ తగులుతూ ఉంటుంది, వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఉంటాయి. కానీ తక్కువ ఉన్నప్పుడు మాత్రం మనకి ఏమని ఉంటుంది, అందరూ హైట్గానే కనబడుతుంటారు కదండి. మనకి ఏది లేదో ఎదుటి వాళ్ళ దగ్గర ఫస్ట్ అది ఉందా లేదా చూసుకుంటాం మనం, అవునా కదా? ప్రపంచంలో అందరూ మనకి హైట్గా కనబడతారు. ప్రపంచంలో అబ్బో దేవుడు అందరినీ అలా పెంచేశాడేంటి, మరి నన్నేమో అలా ఉంచేశాడేంటని చాలాసార్లు మనకి ఏది లేదో అదే అందరి దగ్గర ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 27వ వచనం, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. 28వ వచనం, వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలె అయినను అలంకరింపబడలేదు. హల్లెలూయా. అడవి పువ్వులను ఎవరు అంత బ్యూటిఫుల్గా తయారు చేశారండి? వాటికి ఎవరు అంత చక్కని వస్త్రాలు వేస్తున్నారు? మనమైనా వస్త్రాలు వేసుకొని 4 గంటలు అటు ఇటు తిరిగామంటే నలిగిపోతాయి. మళ్ళీ వీటిని వాష్ చేసుకోవాలి, మళ్ళీ ఐరన్ చేసుకొని మళ్ళీ రెడీ అవ్వాలి. కానీ అడవి పువ్వులను అంత అందంగా ఎవరు ముస్తాబు చేశారు? వాటిని అంత అందంగా ఎవరు సిద్ధపరిచారంటే దేవుడే. ఈరోజు ఉండి రేపు ఊడిపోయే, లేకపోతే చెట్టు నుండి ఊడి పడిపోయే పుష్పాలు లేక చెట్లనే దేవుడు అంత జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే నిన్ను నన్ను ఆయన పట్టించుకోడా? నీ గురించి నా గురించి ఆయన చింతించడా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మన గురించి మనము చింతించుకుంటుంటాం, మన గురించి దేవుడు కూడా చింతిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది అన్నమాట, చింత డబల్ అవుతుంది. అర్థమవుతుందండి? ఆల్రెడీ మన గురించి దేవుడు చింతిస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తాం, నా చింతలు దేవుడు ఎందుకు మోయాలి, నేను కూడా మోసుకుందాము అనుకుంటాము. సో మన చింత మనం మోస్తున్నాం, మన చింత దేవుడు కూడా మోస్తున్నాడు. మన చింత మనం మోయడం వలన చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, వెన్ యూ కీప్ వరింగ్ అబౌట్ సంథింగ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ వేస్ట్ ఆఫ్ టైం. అగ్రీ అవుతారా? ఒప్పుకుంటారా మీరు? దేని కూర్చొని చింతిస్తూ ఉన్నప్పుడు మన సమయం చాలా వ్యర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? రెండవది, బాగా చింతిస్తూ ఉన్నప్పుడు మానసికంగా ఒక రకమైన ఒత్తిడి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, అవునా కదా? చింతించడం వల్ల మానసికమైన ఒత్తిడి. మూడవదిగా మనం ఆలోచిస్తే, చింతించడం వల్ల ముఖంలో ఆనందం ఎగిరిపోద్ది. ఎస్ ఆర్ నో? ఏదో ఎవరినైనా చూస్తే వాళ్ళని నవ్వాలి కదా, పలకరించాలి కదా అన్నట్లు ఏదో లేని నవ్వు తెచ్చుకొని పలకరిస్తాం, కానీ ఆ ఆనందం అనేది నిజంగా లోపల నుంచి రాదు, ఎప్పుడు మనం చింత మోస్తూ ఉన్నప్పుడు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నువ్వు నిద్ర మానేసి నీ ఆనందం పక్కన పెట్టేసి నీ టైం వేస్ట్ చేసేసుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకొని అంత స్ట్రెస్ ఫీల్ అవుతూ నువ్వు చింతించినందుకు పోనీ ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమీ ఉండదు. ఏమన్నా ఉంటుందండి? నేను 1 full day పలానా విషయం కొరకు చింతించానండి, నేను చింతించుట వలన ఈ సమస్య ఇలా పరిష్కారం అయింది అని చెప్పగలిగిన వారు ఒక్కరైనా ఉన్నారా ప్రపంచం? Is there even a single person who can say that their worrying has benefited them in any way? చింతించడం ద్వారా ఏదైనా ప్రయోజనం కలిగింది అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చింతించడం ద్వారా నష్టం తప్ప ఇంకేమీ మనకి ప్రయోజనం
లేదు. ఈరోజు దైవజనులు చింతను జయించుట ఎట్లు అనే విషయం గురించి చెప్పబోతున్నారు. నేను అక్కడికి వెళ్ళడం లేదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ హౌ డ్యామేజింగ్ వరీ ఇస్. చింతించడం ద్వారా మనం ఎంతగా పతనం అయిపోతాం, మనం ఎంతగా నష్టపోతాము అనే విషయం గురించి మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. సో చింతించడం ద్వారా ఏ పరిస్థితి మారదు, చింతించడం ద్వారా సమస్యలు తీరవు, చింతించడం ద్వారా పరిస్థితులు మెరుగు పడవు. ఇంకొక మాట కూడా ఉంది చూడండి, 31వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి. సో చింతించడం ద్వారా మనము అన్యజనులు ఒకటైపోతున్నాం అనమాట. అన్యజనులు అంటే ఎవరు? దేవుడు తెలియని వారు. సో ఇఫ్ యు ఆర్ వరింగ్ అబౌట్ అ ప్రాబ్లమ్, దట్ మీన్స్ యు ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. అర్థమవుతుందండి? ఏదైనా ఒక పరిస్థితి కొరకు మనం చింతిస్తున్నామంటే మనము అవిశ్వాసులము, అన్యజనులతో సమానము. ఒకవేళ క్రైస్తవ పేరుండొచ్చు, మందిరానికి రావచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో చింత యావత్తు దేవుని మీద వేయడం అనేది ఏంటంటే ఇట్స్ అ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఇంట్లోకి చెత్త వస్తుంది, ఆ చెత్త వచ్చినప్పుడల్లా ఏం చేస్తుంటాం? క్లీన్ చేస్తాం, బయట పడేస్తాం. చింత కూడా ఈరోజు చింత అంతా తీస్తానంటే రేపు చింత రాదు అని చెప్పడానికి ఉందా? ఏ రోజు చింత ఆ రోజు వస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఎవరినో చూసి మనకి చింత బయలుదేరుతుంది, కొన్నిసార్లు ఏదో గుర్తొచ్చి మనకి చింత వస్తుంది, కొన్నిసార్లు ఏదో అనవసరమైన చింత లోపల లోపల పడిపోతుంటాం. సో చింత అనేది నీకు వచ్చినప్పుడల్లా దాన్ని తీసేం చేయాలి? టేక్ ఆఫ్ దట్ లోడ్, టేక్ దట్ లోడ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ పుట్ ఇట్ ఆన్ జీసస్. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. సో ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. క్రైస్తవ భక్తి, క్రైస్తవ విశ్వాసం అది ప్రాక్టికల్ ఫెయితా లేకపోతే థియరిటికల్ ఫెయితా? రైట్, ప్రాక్టికల్. అదేదో 4 వాక్యాలు కంఠస్థం చేసేయడం కదా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి చిన్నప్పుడే కంఠస్థం చేశానంటే ఓకే, అది ఓన్లీ థియరీ. కానీ నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ చింతలు కూడా పెరుగుతూ ఉంటాయి. జీవితంలో వయసు పెరిగే కొద్దీ చింతలు ఎక్కువైపోతాయి. స్టూడెంట్స్ అనుకుంటారు ఏం జీవితం ఇది అనుకుంటారు, ఎగ్జామ్సే వాళ్ళకి పెద్ద చింత. కానీ ఉద్యోగానికి వెళ్ళాక అర్థమవుతుంది, అమ్మో జీవితంలో ఇంకా చదువు కంటే పెద్ద చింతలు ఉన్నాయా, స్టడీ లైఫే చాలా బాగుంది అనుకుంటారు. ఇక ఉద్యోగానికి వచ్చాక పెళ్ళైపోతే కొంచెం బెటర్గా ఉంటుందేమో లైఫ్ అనుకుంటారు. అప్పుడు అసలు చింతలన్నీ అప్పుడే బయలుదేరుతాయి. ఇట్స్ లైక్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత పిల్లలు వస్తే కొంచెం ఏమన్నా చింతలు తగ్గుతాయేమో అంటే ఒక్కొక్కరితో బోల్డ్ అని చింతలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పుట్టిన పిల్ల కామ్గా ఉండరు కదా, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండనివ్వరు. సో ఏమవుతా ఉంటుందంటే రోజు రోజుకి జీవితంలో ఒక్కొక్క నూతనమైన చింతలు వస్తూ ఉంటాయి అన్నమాట. అబ్బో ఇలా కూడా చింతించవచ్చా, ఇలాంటి చింత నాకు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదే. బట్ దిస్ స్ట్రెస్ ఇస్ ట్రూలీ వేయింగ్ మీ డౌన్. ఈ చింత నన్ను చాలా కిందకి లాగేస్తుంది. చింత వల్ల నిద్రపోలేకపోతున్నాను, చింత వల్ల భోజనం చేయలేకపోతున్నాను సరిగ్గా, చింత వల్ల సరైన డెసిషన్స్ కూడా కొన్నిసార్లు తీసుకోలేము, సరైన నిర్ణయాలు కూడా తీసుకోలేము. ఒక రకంగా ఎమోషనల్గా బ్యాలెన్స్ పోగొట్టుకుంటాం చాలాసార్లు. సో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు చింతించటం వలన మీ ఎత్తును మూరెడు ఎక్కువ కూడా చేసుకోలేరు కదా. మూరెడు ఎక్కువ చేసుకోగలరు. డాక్టర్స్ దగ్గరికి ట్రైకాలజిస్ట్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే హెయిర్ ఎవరికైనా ఊడిపోతుంది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒకటి చెప్తారు. అదేంటంటే జుట్టు ఊడిపోతుందని చింతిస్తే ఇంకా జుట్టు ఎక్కువ ఊడిపోద్దంట. అర్థమవుతుందా? జుట్టు ఊడిపోతుంది అని టెన్షన్ పడితే ఏమవుతుందంట, దానివల్ల ఇంకెక్కువ అయిపోతుంది. అంటే మీకేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, చింతించడం వల్ల సమస్య కాంప్లికేట్ అవుతుంది కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు బికమ్ బెటర్. సమస్య గురించి ఆలోచించి చింతించడం వలన సమస్యను ఇంకా పెంచుకుంటాం కానీ సమస్యను మనం పరిష్కారము చేసుకోలేం. మరి సమస్యను ఎవరు పరిష్కారం చేసుకుంటారు, ఎవరు పరిష్కారం చేస్తారు? పరిష్కారం చేసే దేవుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి, ఎందుకంటే మీ గురించి నేను చింతిస్తున్నానని. హల్లెలూయా. ఈ మాట నేను చాలాసార్లు చదివాను కానీ బట్ టుడే
యాజ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ, దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఏం తెలుసా, నువ్వు ఏ టెన్షన్ అయితే పడుతున్నావు అది నేను పడతాను, నీకోసం నాకు ఇచ్చేయి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి టెన్షన్ పడ్డమే కదా కావాలి, అర్థమవుతుందా? నా గురించి ఎవరో ఒకళ్ళు కొంచెం బాగా శ్రద్ధ తీసేసుకొని అన్నీ పట్టించేసుకోవాలి అనుకుంటాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీ గురించి నేను పడతాను, ఇచ్చేయి. నీ చింత, నీ గురించి నేను చింతిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ, ఐఎమ్ థింకింగ్ ఫార్ యూ. నీ పక్షంగా నేను చింతిస్తా. నీ చింత యావత్ ఏం చెయ్యి, అదేంటంటే చేస్తే కానీ అది ఎక్స్పీరియన్స్ చేయాలంతే. అది చదువుకుంటే రాదు, తలుచుకుంటే రాదు. అది ఏంటంటే అనుభవంలో మనము ప్రాక్టీస్ చేసినప్పుడు చింతించుట ద్వారా వచ్చే దుష్పరిణామాలు, దుష్ఫలితాలు అన్నీ పోయి, నా చింత యావత్తు నేను చింతించడం వలన ఒక తల వెంట్రుకల రాలిపోకుండా నేను ఆపుకోలేను. నేను చింతించడం వల్ల ఎగ్జామ్లో నేను పాస్ అవ్వలేను. నేను చింతించడం వల్ల ఉద్యోగం తెచ్చుకోలేను. చింతించడం వల్ల నాకు వచ్చిన వ్యాధి పోగొట్టుకోలేను. చింతించడం వల్ల నాకున్న అప్పు బాధలు తీర్చుకోలేను. నేను ఏమీ చేయలేను. కానీ నా కొరకు చింతించే దేవుడు ఉన్నాడు కాబట్టి నా చింత యావత్తు ఆయన మీద వేస్తూ, ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఉంది ఇవన్నిటికీ కనెక్షన్లోనే 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. నువ్వు వేటి గూర్చి చింతిస్తున్నావో నీకు ఒక లిస్ట్ ఉంది కదా. ఆ లిస్ట్ అంతా మనకు అనుగ్రహించబడాలంటే మనం ఏం చేయాలంట, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకాలి. పుట్ గాడ్ ఫస్ట్. చింత కోసం ఎక్కువ నేను టైము వెచ్చించను. దేవుని ధ్యానించడం, ఆయన శక్తి, ఆయన బలం, ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన మంచితనాన్ని నేను ధ్యానిస్తూ ఉంటాను. ఆయన కోసం నేను ఎలా బ్రతకాలి, నా జీవితం ద్వారా దేవుని ఎలా మహిమపరచాలి, నేను నెక్స్ట్ అడుగు దేవుడి ఇష్టానుసారంగా ఏ అడుగు వేయాలి అని దేవుణ్ణి ముందు పెట్టి అన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆ లిస్ట్ ఏదైతే ఉందో మనం చింతించడం వల్ల ఏది మనం నెరవేర్చుకోలేకపోతున్నామో మన శక్తి ద్వారా మన జీవితంలో, అవన్నీ కూడా దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో న్యూ ఇయర్లో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు దేనికోసం చింతించామో అవన్నీ ఏం చేయాలా, ఆల్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ట్రబుల్డ్ యూ సో ఫార్ షుడ్ నాట్ ట్రబుల్ యూ ఎనీమోర్. అంటే వెంటనే ఏదో రాత్రికి మ్యాజిక్ అవుతుందని నేను చెప్పట్లేదు. ఇప్పటి వరకు నిన్ను ఏ పరిస్థితులు బాధించాయో, ఏ చింతలు నీ మనసును ఏలాయో, ఏ చింతలు నీ మనసునంతా నింపేశాయో. కొన్నిసార్లు వచ్చి కూర్చుంటారు కానీ వాక్యం వెళ్ళదు, ఆ చింతలే తిరుగుతూ ఉంటాయి మైండ్లో. ఇంటికి వెళ్ళాక ఆ సమస్య, రేపొద్దున ఉద్యోగానికి వెళ్ళాక ఈ సమస్య, బంధువులతో ఆ సమస్య, భర్తతో ఈ సమస్య, పిల్లలతో ఈ సమస్య. అంటే ఈ చింతల వలన చాలాసార్లు దేవుని మీద కూడా ధ్యాస నిలపలేనంతగా ఈ చింతలు మన మనసును ఆక్యుపై చేసేస్తున్నాయి, మన మనసును నింపేస్తూ ఉంటాయి. కానీ ఈ చింతలన్నీ నేను దేవుని మీద వేసి, నా భారం అంతా దేవుని మీద వేసి, ఈ నూతన సంవత్సరంలో చింతలు ఆలోచిస్తూ చింతించడానికి నేను వెచ్చించే సమయాన్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా నేను దేవుని కొరకు వెచ్చిస్తాను అనే ఒక మంచి తీర్మానం మనం తీసుకుంటే, దేవుడు ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు. చింతించడంలో నేను కూడా ఒక ఎక్స్పర్టే. నేను కూడా ఒక ఎంఎస్సి, ఒక పిహెచ్డి అని చెప్పచ్చు చింతించడం కదండి. చాలాసార్లు స్త్రీలకు తెలుసు, స్త్రీలు అన్నీ చాలా డీప్గా ఆలోచిస్తారు, పురుషులు అలా పైన ఆలోచిస్తారు. మనం అన్నిటికీ డీప్లో వెళ్ళిపోతాం. అసలు ఏముండదు సమస్య, కానీ చాలా లోతుగా వెళ్ళిపోతాం. అమ్మో ఈ సమస్య ఇంత పెద్దదా. మనకి సమస్యలన్నీ ఒక గొల్లియాతుల్లా కనిపిస్తూ ఉంటాయి చాలాసార్లు. కానీ దేవుడు నేర్పించాడు ఏమనంటే, చింతలన్నీ ఆయన మీద వేయడం. సో ఐ ఫీల్ మచ్ లైటర్ నౌ. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎందుకంటే చింతలు నేను మోయట్లే. అంటే చింతలు లేవని కాదు, చింతలు ఉన్నాయి. కానీ చింతలన్నీ దేవుని మీద వేయడం విశ్వాసంతో ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే అన్యజనులు అలా చేస్తారంట. ఎలాగా? చింతించేవారు అన్యజనులు, చింతించేవారు అవిశ్వాసులు. మనం ఆ కేటగిరీకి చెందాం. వీ డోంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్, బట్ వీ ఆర్ పీపుల్ హూ పుట్ అవర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ అండ్ లీన్ ఆన్ హిమ్ అండ్ హిస్ ప్రామిసెస్. దేవుని వాగ్దానాల మీద, ఆయన ఇచ్చిన మాట మీద మనం నమ్మిక ఉంచుతాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఏం వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నమ్ముతున్నారా? కొంతమందికి వాగ్దానం రాగానే ఇంకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది.
నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అనే వాగ్దానం ఎవరికైనా వచ్చిందంటే నాకు రాలేదులేండి. ఎవరికైనా వస్తే వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. ఎందుకు తెలుసా? అమ్మో ఏ రోగం వస్తుందో దేవుడు స్వస్థపరుస్తాను అన్నాడంటే ఏ రోగము అంటే కొన్నిసార్లు మనం చింతించడానికి ఏదో ఒకటి వెతుక్కుంటూ ఉంటాం అనమాట. వీ సర్చ్ ఫర్ సమ్ రీజన్ టు వరీ అబౌట్. కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయగలిగితే దేవుడు మన ఆత్మలను కాపాడేవాడు, సంరక్షించేవాడు. మన దేహానికి కావలసినవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆయన హీఈస్ ఆర్ కేర్ టేకర్. మన గురించి శ్రద్ధ తీసుకునేవాడు ఆయన. యెహోవా ఈరే, అన్నీ చూచుకునేవాడు. ఈ సంవత్సరం దేవుడు మనకి ఎలా ఉండబోతున్నాడంటే యెహోవా ఈరే. హల్లెలూయా. ఒకసారి అందరం చెప్దామా? యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? అన్నీ చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. కనుక ఈ సంవత్సరంలో విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్దాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.